మేల్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఇన్ఫర్టిలిటీ అనగానే ఫిమేల్ని ఒక్కటే బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ మనకందరికీ తెలియని విషయం ఏంటంటే 50% మేల్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ద మేల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మేల్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్లో కౌంట్, మొటైల్ స్పర్మ్స్, మార్ఫాలజీ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటాం. సో దీని వైజ్ ఇన్ కేస్ కౌంట్ తక్కువగా ఉంటే, సో అలా కౌంట్ తక్కువగా ఉండడానికి కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి. సో అవి ఏవి అని మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ చాలామంది పేషెంట్స్లో ఫస్ట్ కామన్గా తీసుకుంటే లైఫ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది పేషెంట్స్ సడన్గా ఒక 15 to 20 kgs ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 3 to 4 yearsలో గెయిన్ అయి ఉంటారు. సో అలా ఎక్కువ వెయిట్ గెయిన్ సడన్గా అయిపోతే సో బాడీలో ఏమవుతుందంటే ఫ్యాట్ కంటెంట్ నుంచి ఎక్కువగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఫిమేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు మనకి కౌంట్ తగ్గడం అనేది చూస్తూ ఉంటాం చాలామంది పేషెంట్స్కి. సో దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్, సో ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా స్మోక్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే కూడా మనకి కౌంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవి కూడా ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది కూడా అంత మంచిది కాదు. సో అలాంగ్ విత్ ఇట్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆర్కిడైటిస్ అంటారు. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఎపిడిడిమైటిస్ అంటారు. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో కొంతమందికి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఇంకొంతమందికి ఏంటంటే ఇలాంటి ఎక్సెసివ్గా రేడియేషన్ ఎక్స్పోజర్, ఇంకొంతమందికి ఏంటంటే కెమికల్స్. సో ఫ్యాక్టరీస్లో వీటిలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎక్కువ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటాయి. సో ఇవన్నీ మనకి మేల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్. సో వీటితో పాటు అక్కడక్కడ కొంతమందికి జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. ఇవి చాలా రేర్, బట్ అవి కూడా ఇలాంటి కండిషన్స్ కూడా ఉండే పేషెంట్స్ ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు బేసిక్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ కొన్ని రకాల హార్మోన్ టెస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇదంతా చేసిన తర్వాత ఫైనల్గా మనకు డయాగ్నోసిస్ చేసి మీకున్న కండిషన్ని ఎంతవరకు మనం ట్రీట్ చేయగలము అండ్ ఎలా ట్రీట్ చేయాలి అనేది డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.